గౌరవనీయులైన చంద్రబాబు గారు, లోకేష్ గారు వీరి స్ఫూర్తితోనే యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే మీకోసమే ఈ ప్రోగ్రాం మేము పెట్టాము. తప్పకుండా మీరంతా సహకరించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, జకీవుల్లా గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి పూర్తి స్థాయి సాధారణంగా ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ముందుకెళ్తున్నటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమీ లేవని తెలుసుకొని పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి జకీవుల్లా గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో జీలాన్ బాషా గారికి, రియాజ్ గారికి, మహబూబ్ బాషా గారికి, చాంద్ బాషా, అదేవిధంగా సల్మాస్ వలీ, ఖాజా, సర్దార్ వలీ, మహమ్మద్ ఖాన్, అదేవిధంగా అక్బర్ ఖాన్, అక్బర్ వలీ, మహబూబ్ బాషా, కాసిం మోహద్దీన్ వీరందరికీ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి ఆహ్వానిస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పథంలో మీరు ముందుగా కోరుతున్నాము. పాత్ర చేరడం బాబు అందరూ బయట రండమ్మా. सर ओके सर
सर ओके सर सर ओके सर सर ओके सर सर ओके सर सर ओके सर सर ओके सर ओके అని చెప్పి ఇంకా सर ओके सर सर ओके सर सर ओके सर सर ओके सर ब्रो ओके रा ब्रो साले बा నిలబడి పోయాడు అంటే అది నాయకుడికి జిల్లా అధ్యక్షుడు सर ओके सर ओके सर सर ओके सर ब्रो फास्ट గా ఏమించుకొని వచ్చేయండి నేను తీసేస్తాను ఫోటోలు सर వచ్చేయండి ఓకే सर सर ओके सर बोला 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 सर ओके सर बाबू जर्रा राइट राइट वो चेहरा तो बैठ ना बोला खुद में बताएंगे ఇప్పుడు సార్ సార్ అదేవిధంగా అయ్యూబ్కర్ గారు సార్ ఓకే సార్ మదన్న బాబు కన్నా
ఈరోజు వైసీపీలో నుంచి మదీనా తెలుగుదేశం అధినేత మహబూబ్ గారు, అదేవిధంగా అయూబ్ ఖాన్ గారు, मेरे को ज्वाइन करने ना सर सर ओके सर 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 ओके सर सर ओके सर सर इड़ा सर सर గౌరవనీయులు పెద్దలు ముస్లింల పక్షపాతి ముస్లింల ఆశాజ్యోతి అయినటువంటి అనంతపురం యువ నాయకుడు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు వందల మంది మైనార్టీలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అనంతపురం ఎమ్మెల్యే మన దగ్గుపాటి ప్రసాద్ అన్న ముస్లింలకి పెద్దపీట వేసిన ఘనత మా దగ్గుపాటి అన్నకే దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి అధికారంలో వచ్చిన వెంటనే వేల కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది ముస్లింల కోసం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మనకి ఒక సంక్షేమ పథకంగా ఈవేళ పాపన పోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలకి వేల కోట్లు ఈ రోజు మనకి బడ్జెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారని కూడా నేను ఈ సందర్భంగానే మనవి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవన్నీ చూసి మా మిత్రుడు మా సోదరుడు రియాజ్ మృగం అంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైన పరిణామం కూడా అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారికి, ఈనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీలో రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నికల ముందు రావడం చూసాం, కానీ ఎన్నికలయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. అయినా ఈ పొద్దు వేలాది మంది ముస్లిమ్స్ రావడం ఎందుకు వస్తున్నారంటే, అనంతపురంలో దగ్గుబాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అతను దగ్గర తీసుకున్న ఇవి పట్టుకొని అందరికీ దగ్గర తీసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరూ రావడం, అన్న మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాం, ఎమ్మెల్యేకి ఇంకా బలపరుస్తామని చెప్పి రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఎమ్మెల్యే గారు ఏం అడిగితే అనంతపూర్కి నేను ముందున్నా చేసేందుకని ఈ పొద్దు ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు గతంలో టికెట్ ఇచ్చినప్పుడు ఎక్కడ గెలుస్తారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయినా అందరికంటే ఎక్కువ 20,000 మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలిచారు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఇల్లే కాదు ప్రతి ఒక్క వార్డులో నుంచి చేరేందుకు ముందుకున్నారు. కాబట్టి ఒకరొకరు ఒక వారం ఇడిసి వారం చేరితే బాగుంటుందని చెప్పి రియాజ్ అట్ల వాళ్ళకి ఇంకా బాగా ముందుకు పోయి ఇంకా బాగా అభివృద్ధి జరగాలి. తెలుగుదేశం పార్టీ ఎట్లాంటిదంటే తెలుగుదేశం కార్యకర్తల కోసం పార్టీ ఉంటుంది, కానీ లీడర్ల కోసం ఉండదు. మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో, మేము ఏ రకంగా ప్రజల్లోకి పోతామో మీకు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ పైకి తీసుకుపోతుంది. అది గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేకుండా ఇంకా మీకు చూసి ఇంకా నలుగురు పార్టీలో చేరాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 40 డివిజన్లో ఆజాద్ నగర్ నుంచి రియాజ్ గారు మైనార్టీ సోదరుడు పార్టీలోకి చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడు మన మాజీ ఎంపీ సైఫుల్లా గారు కుమారుడు జికిగుల్లన్న గారు. దేనికంటే మేము రెగ్యులర్గా డిస్కస్ చేసుకునే వాళ్ళము, అన్న మైనార్టీస్కి మనం ఏమైనా చేద్దాం, ఏమన్నా పార్టీలోకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే చేర్చుకుందామన్నా అంటే జకీవుల్లా అన్న గత నెల రోజుల నుంచి అదే పని మీదే ఉన్నాడు. ఎవరైతే ఉత్సాహవంతులుంటారో, ఎవరైతే అంటే మేము రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నాం, అవకాశం కల్పించట్లేదు, అవకాశం దొరకట్లేదు అనే వాళ్ళందరినీ
ఇక్కడ ముస్లిం రియాజ్ లాంటి వాళ్ళందరినీ మేము పార్టీలోకి చేర్చుకొని కొత్త రక్తం పార్టీలోకి తేవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం జకీవుల్లా అన్న గారు. అలాగే ఈరోజు మైనార్టీ సోదరులంతా 6 నెలల కాలంలోనే, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే అభివృద్ధి వైపు చూసి, మా ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి చూసి, అలాగే మా నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రియాజ్తో పాటు అన్న బాబు ఖాన్ గారు, అలాగే అయూబ్ ఖాన్ గారు, ఇలా అనేక మంది, దాదాపు 500 మంది ఫ్యామిలీలు ఈరోజు ఇక్కడ పార్టీలో చేయడం జరిగింది. దేనికంటే అనంతపురం ముస్లిం మైనార్టీలకి పట్టుకొమ్మలా ఉంటుంది. అలాంటి చోట గతంలో ఎలక్షన్లో కానీ నన్ను భారీ మెజార్టీతో ముస్లిం సోదరులు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది. దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో నేను ఇక్కడ గెలవడం జరిగింది. దానికి కానీ ముఖ్య కారణం ముస్లిం మైనార్టీ సోదరులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవే కాదు, వాళ్ళకి ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ అవకాశం ఉన్నా మేము అనుకుంటున్నాం, ప్రతి వారం ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి ఆ మసీదులో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, వాటర్ వస్తుందా లేదా, లేకపోతే కాంపౌండ్ వాల్ ఉందా లేదా, ఇవన్నీ గుర్తించి ఒక వారం ఒక మసీద్ విజిట్ చేసి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకు లోన్లు ఇస్తున్నారు. గతంలో మీరు చూశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పండగ వచ్చినా ముస్లిమ్స్ వస్తే రంజాన్ కానుక ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ళలో ఏం చేశారు, ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి సపోర్ట్ చేసింది లేదు. కనీసం రంజాన్ తోఫా ఉన్నా కానీ దాని కానీ పీకేసి ఇంట్లో పక్కకు పెట్టేశాడు. దానికని ఆయన కేవలం 11 సీట్లు ఇచ్చే ఇంట్లో కూర్చోబెట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. షాదీ ఖానాలు కానీ ఇలాంటివి ఏమీ కానీ ఎక్కడే కానీ పనిచేసిన దాఖలా లేవు. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే ముస్లిం మైనార్టీ సోదరులకు లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మసీదులకి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే ఒక కార్యక్రమం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ప్రిఫరెన్స్ ఇచ్చి చేయడం జరుగుతూ ఉంది. మోజన్ పెన్షన్ శాలరీలు పెంచడం జరిగింది. అలాగే ప్రతి నాకు కానీ ఇక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ ముస్లిం మైనార్టీ సోదరుల్ని ఇక్కడ నా ఫ్యామిలీ మాదిరి చూసుకొని వాళ్ళకి ఇది వచ్చినా కానీ నేను ముందుంటానని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జకీవుల్లా రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో మైనార్టీలు ఈరోజు ఎంతో భారీ ఎత్తున చేరడం చాలా సంతోషకర దినం. రియాజ్ ఒక యువకుడు, పార్టీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి బాటలో నడిపించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన బాటలోనే నడవాలి. ఇక్కడున్న అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాకనే జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆకర్షితుడై పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా పోతే మైనార్టీలకు గత వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఏం చేయలేదనేది ఎవరికి చెప్పనవసరం ఏం లేదు. ఈరోజు పేద మైనార్టీ వర్గాలకు హజ్జుకు పోవడానికి కూడా ₹1,00,000 ప్రకటించి ఆ రోజుల్లోనే చెప్పాడు. ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుందంటే ఒకసారి గుర్తు చేసుకోండి. పేద మైనార్టీ వర్గాలు ఉన్న వాళ్ళందరికీ ఉన్నత వర్గాలుగా తయారు చేసే విధంగా అభివృద్ధి వాళ్ళని కూడా మైనార్టీలను కూడా బాగా చేయాలనే విధంగానే ఆ రోజుల్లోనే రంజాన్ తోఫా ఇలాంటివి అన్ని కార్యక్రమాలు పెట్టింటే అవి కూడా లేకుండా చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పెళ్లి కానుక షాదీ అనే దానికి ఎంత ఇచ్చాడు, ఏవేవో నిబంధనలు పెట్టి 10th క్లాసు ఇవన్నీ పెట్టి, ఎవరు కొంత పేద వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. 10th క్లాసు పెట్టడంతో చదువు తక్కువ ఉన్న వలన దానివల్ల ఏ 5% కూడా లబ్ధి పొందని పరిస్థితులలో ఈ రాష్ట్రం జరిగింది. ఇప్పుడు అలాంటి నిబంధనలు పెద్దగా లేకోకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిబంధనలు పాటించి ముందుకు తీసుకుపోతారని మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేమి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఈ రాష్ట్రాన్ని పురోగతి చేస్తారని రియాజ్ గారు చేరడం అందరికీ హర్షించదగ్గ విషయం. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూటమి ప్రభుత్వంలో నాను ఈ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు అభివృద్ధి కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు,
ప్రతి ఒక్కటి క్షణాల్లో పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఇది ముందడుగు వేసి ఉన్నది ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జాయిన్ అయ్యబడింది మన ఎమ్మెల్యే సమక్షంలో. అనంతపురంలో మా సోదరుడు రియాజ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో చూశారు అరాచక పాలన, ముస్లింస్ మీద ఊచకూత కూర్చిన జగన్మోహన్ రెడ్డి చూసి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాడు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. అదేవిధంగా ముస్లింల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ముస్లిం పక్షాన ఉన్నారని కూడా ఈరోజు అవన్నీ చూసి మనకి ఈరోజు రియాజ్ గారు చేరడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రకు పోయి కూడా ₹1,00,000 ఇచ్చిన ఘనత, సబ్సిడీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో కూడా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. రంజాన్ తోఫా అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మనకి హజ్ యాత్రకు పోయి ₹1,00,000 అయితేనేమి, మౌజన్లకి మామూలుకి గౌరవేతనలు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనంతపురంలో కూడా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నేనున్నానని ముస్లిం సోదరులకి అండగా ఉన్నానని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. జై చంద్రబాబు నాయుడు. భగమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. భగమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. ఆంధ్రుల ఆశల భవితవ్యం అడుగడుగో నారా లోకేష్. మాటల్లో పేలెను తూట, చేతల్లో చెడుగులు వాట. మాటల్లో పేలెను తూట, చేతల్లో చెడుగులు వాట. దోపిడి పాలనపై వేట తొడగొట్టి తీస్తాడు తాట. అడ్డంకులను దిరించే ధైర్యం గుండెల నిండా, వెలుగులు నింపక ప్రతి ఇంట వెలిగే సూర్యుడు నారా. అతడే నారా లోకేష్, ఎదురే లేని మనిషి. అతడే నారా లోకేష్, తిరుగే లేని మనిషి. కనకమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. ఆంధ్రుల ఆశల భవితవ్యం అడుగడుగో నారా లోకేష్. జనం జనం ప్రపంచనం, లోకేష్ తోనే యువగలం. ననం నటం సమరస్వరం, లోకేష్ అంటే యువతరం.